తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు కలిసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు బాబు ముందుగా భోగిమంట వెలిగించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. విద్యార్థులందరూ సంప్రదాయ దుస్తులైన దోవతులు, చీరలు ధరించి సందడి చేశారు. కళాశాల ప్రాంగణమంతా రంగవల్లులు, గొబ్బెమ్మలతో కళకళ్లాడింది. ముగ్గుల పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన కోలాటం, జానపద నృత్యాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హరిదాసు కీర్తనలు, బసవన్నల విన్యాసాలతో ప్రాంగణంలో పల్లెటూరి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గాదిరాజు బాబు మాట్లాడుతూ, నేటి యువత ఆధునికతతో పాటు మన భారతీయ సంస్కృతిని, పండుగల విశిష్టతను మర్చిపోకూడదనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఇటువంటి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. విద్యార్థుల్లో ఐకమత్యాన్ని, సృజనాత్మకతను పెంపొందించడానికి ఇవి ఎంతో తోడ్పడతాయని వారు పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం అంజన్ కుమార్ మాట్లాడుతూ, ఇంజనీర్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా మన తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను గౌరవించాలి అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో అధ్యాపక బృందం, సిబ్బంది, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ ఏ రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బివిఎస్ వర్మ, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ రోజున పూర్వీకులు పెట్టిన సాంప్రదాయాలకు అనుగుణంగా మనం వారి చెప్పి ఆచరిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఈరోజు డిఎన్ఆర్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మన ప్రిన్సిపల్ గారు వారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. సంబరాల్లో భాగంగా రంగోలీ ప్రోగ్రాం మన డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సెక్రటరీ గారు గాదిరాజు బాబు గారు, ప్రెసిడెంట్ గారు ఆశీస్సులతో ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రంగోలీ పోటీల్లో వాళ్ళు వివిధ థీములతోటి ముగ్గులు వేయడం జరిగింది. అందులో ముఖ్యంగా సెక్రటరీ గారి ఈ థీమ్ యొక్క అర్థం ఏంటంటే, పిల్లలందరూ కూడా చాలా చక్కగా అందరికీ తేటతెల్లవేటట్టుగా చెప్పడం జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత తరం వారికి అందరికీ కూడా తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా, సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ కూడా పిల్లలందరికీ కూడా ఇలాంటి విషయాల్లో ఎంకరేజ్ చేయడం. రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఒక 3 days గా 4 days గా కవర్ చేస్తాము. పండుగ అంటేనే చుట్టాలంటేనే పండుగ కదా. అది సంక్రాంతి అంటే చాలా స్పెషల్ మనకి. భోగి రోజున భోగి మంటలు వేసి ఎన్విరాన్మెంట్ కి ఒక విధంగా సాయం చేస్తాం. భోగి మంట అంటే ఉన్న భోగి పీడని వదిలిపెట్టుకోవడం. మనకు అవసరం లేని బయట పడేయకుండా పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఇంట్లో కొంచెం పంచి లాంటివి ఏమైనా ఉంటే అది భోగి మంటలో వేసేయడం మంచిది అని చెప్తారు కదా. సో అలా చేస్తాం. అది ఒక రకంగా ఎన్విరాన్మెంట్ కి మంచిగానే చేస్తాం మనం. నెక్స్ట్ సంక్రాంతి అంటే ఇప్పుడు ఈ టైంలో మనం ఏం చేస్తామంటే పొలంలో ఊడుతూ ఉంచుతాం కదా, దాన్ని పాత బియ్యం వాటితో మనం పొంగల్ చేసి మన పెద్దవాళ్ళకి పెడతాం. చెరుకు మన పెద్దవాళ్ళకి పెడతాం అన్నమాట. ఆ రోజు మంచి పిండి వంటలు చేసుకొని అందరం కలిసి తింటాం. అందరం ఎక్కడెక్కడ ఉంటాం. అదే సంక్రాంతికి అందరూ గ్యాదర్ అయ్యి బాగా మంచి పిండి వంటలు చేసుకొని సరదాగా తింటాం. కనుమ రోజు అంటే కనుమకి మనం ఇంటి అందరినీ పిలుస్తాం. పిలిచి ఆ రోజు మనం మంచి టేస్టీగా కొంచెం మంచిగా వండుకుంటాం. ఇంకా రోజు మనం మన దగ్గర ఉన్న పశువుల్ని రెస్పెక్ట్ చేసి వాటిని కొంచెం పూజ చేస్తాం. అంటే అది మెయిన్ మనకి మన ఇంట్లో ఉన్న పశువులే కాబట్టి వాటికి బాగా చూస్తుంటే మనం కూడా బాగుంటామని అదొక. ఆ రోజు ఫైట్స్ కూడా ఎగరేస్తారు. కోడి పందాలు ఇవన్నీ జరుగుతాయి. ఎస్పెషల్లీ మన వెస్ట్ గోదావరిలో అయితే కోడి పందాలు చెప్పలేదు. కోడి పందాలు అంటే వెస్ట్ గోదావరి అంటేనే కోడి పందాలు. చిన్నపిల్లలు ఇలా కైట్స్ ఎగరేసుకుంటారు. ఇంట్లో ఆడవాళ్ళు
నూతన టెక్నాలజీ అందుబాటులోకి రాని రోజుల్లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో తాము ఇంజనీరింగ్ లో బేసిక్స్ బాగా అధ్యయనం చేయడం వలన దేశ విదేశాలలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డామని కళాశాల పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 1996-2000 సంవత్సరంలో డిగ్రీలు పొందిన పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ రీయూనియన్ పేరిట శుక్రవారం కళాశాలలో కలిశారు. అప్పటి గురువులను కళాశాలకు ఆహ్వానించి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తగా గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పూర్వ విద్యార్థిని సమత మాట్లాడుతూ తాను భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేశారని, అందుకు కళాశాలలో నేర్చుకున్న బేసిక్స్ ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ స్థానంలో ఉన్న పెన్మెత్సర్ సతీష్ మాట్లాడుతూ తాను యుఎస్ లో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన పాత మిత్రులందరినీ కలుసుకునేందుకు స్వదేశానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆ రోజు కళాశాలలో తమను అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దడం వల్ల తాము ఉన్నత స్థానాలకు చేరుకున్నామని పేర్కొన్నారు. ఒక ప్రముఖ కంపెనీలో సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న నూతక్కి విజయ మాట్లాడుతూ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పుస్తక పరిజ్ఞానం విద్యార్థులను తీర్చిదిద్దుతుందని, ఇదే తమను ఎంతటి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లిందని పేర్కొన్నారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల ఎంతో ఉన్నత స్థితికి ఎదిగిందని, తాము విద్య నేర్చుకున్న కళాశాలను చూస్తుంటే ఆనందంగా ఉందని అంటూ కళాశాలను చూడగానే గత స్మృతులు గుర్తుకొస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా సిఎస్సి హెడ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్పిఎస్ రామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ కళాశాల ప్రగతిని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులను అభినందించారు. పూర్వ విద్యార్థుల ప్రగతి కళాశాల ఉన్నతికి కారణంగా పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ విద్యార్థులు కొంత సమయం కేటాయించి ప్రస్తుత విద్యార్థులకు మీ విజ్ఞానాన్ని కూడా అందిస్తే బాగుంటుందని, అది కళాశాలకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అప్పటి అధ్యాపకులను పూర్వ విద్యార్థులు మెమంటోలు, సాల్వాలతో, బహుమతులతో ఘనంగా సత్కరించారు. మన యంగ్ సెక్రటరీ గారు నిశాంత్ వరం గారు మేనేజ్మెంట్ లో అందరూ అంత కేర్ తీసుకున్నారు. అలాగే జగన్నాథరాజు గారి కాడి నుంచి ఈరోజు ప్రజెంట్ మురళీకృష్ణరాజు గారు కూడా సేమ్ పాత్రలు వెళ్తూ వలన ఈ రోజున ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నారండి. సో మీరు చదువుకునే టైంలో ఓన్లీ బట్టి పట్టడం, ఎస్ఆర్ నగర్లో కానీ లేదా అక్కడ కానీ కోచింగ్ తీసుకుంటాం, జాబులు వెళ్ళే పరిస్థితి. కానీ ఈరోజు మొత్తం ప్రజెంట్ సినారియోలో అంతా మారిపోయిందండి. ఆ సినారియో ప్రకారం స్టూడెంట్కి ఏదైతే కావాలో అన్ని ఫెసిలిటీస్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు వచ్చిన పాత్ ఎస్ఆర్కేఆర్ మార్గం, మీరు కాలేజీకి ఎక్కడి నుంచి అయితే వచ్చారో అది ఎస్ఆర్కేఆర్ మార్గం, అందరికీ గర్వకారణం కదా అది. సో ఆ పాత్రలో ఏంటంటే వెరీ రీసెంట్గా అంటే ఒక 2 minutes చెప్తున్నారు కాలేజీ గురించి. As I have seen here, you have wonderful labs and facilities here. And there are several conferences that are going on. Director sir always updates me every week about the great things that are going on this campus. So my advice to you is sincere hard work. Sincere hard work will take you anywhere. A great foundation, right? A great foundation in computer science will take you anywhere. So that's my piece of advice. Thank you again. ఇస్రోలో జాయిన్ అయ్యాను హైదరాబాద్లో 2001లో. ఇప్పుడు సీనియర్ సైంటిస్ట్ ఎస్జీగా మారాను. నాకు ఆల్మోస్ట్ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఒక సైంటిస్ట్గా. నాది ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ జాబ్. జిఆర్ఈ, టోఫల్ రాసి ఇతర దేశాలు వెళ్ళడానికి ఇష్టపడలేదు. నాకు ఇండియాలోనే ఉండడం ఇష్టం కనుక నేను గవర్నమెంట్ జాబ్ కూడా అటెండ్ అయ్యాను. మాది Y2K ప్రాబ్లం రావడం వల్ల మా టైంలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాలేదు. అప్పుడు 0 ఆందోళనగా ఉన్నాం. నేను అమ్మాయి అవడం వల్ల నాకు పెళ్లి సంబంధాలు తెచ్చేవారు మా నాన్నగారు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ జాబ్ చేయడం ఇష్టం. నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలి అని ఒక ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చాను మా నాన్నగారు. అయినా సరే దొంగ చట్టుగా వెతికేవారు. దేవుడి దయ వల్ల టోఫల్ జిఆర్ఈ రాయకపోయినా గేట్ లో కూడా నేను ముందుకు వెళ్ళలేదు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ వచ్చింది. భీమవరం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించి 69 మంది విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మునగ వెంకట చెన్నయ్య, సెక్రటరీ బంగారు రజనీకాంత్, ట్రెజరర్ కార్మూరి వివిఎస్ గుప్తా తెలియజేశారు. త్రిశూల్ సిల్వర్స్ వారి సౌజన్యంతో బహుమతులు అందించినట్టు వారు పేర్కొన్నారు. భీమవరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా 8/1/2026 గురువారం రోజు గురుపూడి పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ నందు అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగోలీ కాంపిటీషన్ ముగ్గురు పోటీలు నిర్వహించినాము. ఈ ముగ్గురు పోటీల్లో 69 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వీరిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 9 త్రిశూల్ సిల్వర్ వారు 9 మంది బహుమతులు
బహుకరించడం జరిగింది. మిగిలిన 60 మందికి కన్సలేషన్ బహుమతులుగా ఎగ్జామ్ బ్యాట్స్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఏ క్లబ్ చరిత్రలో కూడా పాల్గొన్న అందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం జరగలేదు. వాసవి క్లబ్ 25 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారిగా 2026 నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ విఎన్కేజే మునగా వెంకట చెన్నయ్య, సెక్రటరీ విఎన్కేజే బంగారు రజనీకాంత్, ట్రెజరర్ విఎన్ కార్మూర్ విఎస్ఎస్ గుప్తా గారి ఆధ్వర్యంలో కనీవెని వెలుగొని రీతిలో ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది. టీచర్స్, స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. స్నేహితుడు హితుడు పెరుమాణి శ్రీనివాసరావు గారు, కొండా గారు ఈ కార్యక్రమంలో మాకు దగ్గరుండి అన్ని విధాల చేరువలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి మాకు ఆదేశాల ప్రకారం మన సంక్రాంతి సంబరాలుగా ఉన్నాయండి. ఏ ప్రోగ్రాం అయినా ఏది జరగాలన్నా ఏ ఆపద వచ్చినా ఏం జరిగినా ముందుండేది ఒక బడి కట్టాలన్నా ఒక గుడి కట్టాలన్నా పేద విద్యార్థులకు కానీ చదువు నిమిత్తం కానీ ఆరోగ్య నిమిత్తం కానీ ఏదైనా సరే ఒక వ్యవస్థ కానీ వాటర్ ట్యాంక్ కట్టనమండి. మీరు ఎక్కడికి వెళ్ళినా అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా ముందంటూ ఉండేది మాత్రం వాసవి క్లబ్ 6 వయసులు మాత్రమే. భీమవరం తరపు నుంచి సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిన్న పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో ముగ్గులు పోటీలు జరిగినాయండి. ఈ ముగ్గులు పోటీలో చాలామంది విద్యార్థులు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ కూడా మొదటి, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇచ్చారు. వేసిన అందరికీ కూడా కన్సెషన్ ప్రైజ్ ఇచ్చారు. సహకరించిన ప్రిన్సిపాల్ గారికి, ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. వాసవి క్లబ్ భీమవరం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం వస్తున్న ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా ముగ్గురు తప్ప ఒక్కొక్కరికి 9 గిఫ్ట్లు అందజేయడం జరుగుతుంది. మీకు ఆ ఖర్చు కూడా లేకుండా ఆయనే ముగ్గులు ఇచ్చి మీరు ముగ్గులు ఆయనే బహుమతి ఇవ్వడం అనేది మీ అందరూ చాలా గొప్ప విషయం చెప్పేసి తెలియజేస్తాం. అయితే ఇందాక ఇది వచ్చి మాట్లాడారు. ఏ మాట్లాడింది ఏం అర్థమైందా? ఏ షాప్ అని చెప్పారు? ఇష్యూ ఎక్కడది? ఇప్పుడు ఏదైనా ఒక వ్యక్తి మనకి ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన. ఎందుకంటే పొద్దున్న కూడా ఎదిగే పిల్లలు ఆడవాళ్ళకి కాళ్ళకు పట్టీలు చాలా అందంగా ఉంటాయి. అవునా? నేను అందరూ పట్టీలు ఉన్నాయా? వెరీ గుడ్. అలాంటి పట్టీలు త్రిశూల్ సిల్వర్ షాప్ అని ఎక్కడ తాలూకా ఆఫీస్ ఉంది కదా, దానికి ఎదురుకుండా ఉంది. మీ పిల్లలు ఎవరైనా త్రిశూల్ సిల్వర్స్ ఓకేనా, మీలో ఎవరైనా అక్కడికి వెళ్ళి మీరు పట్టీలు తీసుకుంటే పలానా పిఎస్ఎం గర్ల్స్ స్కూల్ అని చెప్తే మీకు సపరేట్గా రేట్ ఇస్తారని చెప్పేసి వారు కూడా మీ అందరికీ. భీమవరం మెంటేవారి తోటలోని వండర్ కిడ్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అమరాన్నంటాయి. భారతీయ సంస్కృతికి పండుగలు ఆనవాళ్లని రుజువు చేసేలాగా పాఠశాలలో పండుగ వాతావరణంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు జానపద నృత్యాలు, సోదెమ్మ, గంగిరెద్దు, గోదాదేవి, గోపికలు, రాధాకృష్ణులు, అన్నదాతలైన రైతుల వేషాల్లో అలరించారు. మన రాష్ట్ర కులవృత్తులైన వడ్రంగి, కుమ్మరి, కమ్మరి వేషాల్లో పలువురు చిన్నారులు ఆకట్టుకున్నారు. మానవ జీవితంలో నవీన ఆలోచనల వైపు అడుగు వేయాలనే సందేశాన్నిచ్చే భోగిమంటలు వేశారు. విద్యార్థులు చేసిన కోలాటం పండుగ శోభను ముందే తీసుకొచ్చింది. సంక్రాంతి ముగ్గులు ముచ్చటగొలిపేలా రంగులు అలముకుని ఇంద్రధనస్సును తలపించాయి. విజయ కేతనాలకి ప్రతీకలుగా ఎగురవేసిన గాలిపటాలు మరింత అందంగా నిలిచాయి. కనుమ, ముక్కనుమ పండుగ యొక్క ప్రత్యేకతలు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాఠశాల చైర్మన్ అల్లు రామకృష్ణ మాట్లాడుతూ పండుగలు మన జీవితంలో కొత్త వెలుగుల్ని, ఆనందాన్ని ఇస్తాయని, మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో భారతీయులు ఉత్సవ ప్రియులు అని రాశారని గుర్తు చేశారు. పాఠశాల డైరెక్టర్ అల్లు వంశీకృష్ణ, ప్రధానోపాధ్యాయులు అల్లు వనజాక్షి కుమారి, పాఠశాల ప్రిన్సిపల్ తానాల వాణి, వైస్ ప్రిన్సిపల్ అల్లు భాగ్యశ్రీ, పాఠశాల సిబ్బంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
మన భీమవరం వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి సంక్రాంతి వచ్చింది. మా వండర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి శుభాకాంక్షలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. విచిత్ర వేషధారణలతో కోలాటంతో భోగిమంటను కూడా ఇక్కడ వెలిగించి పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం పూర్వం నుంచి కూడా మన పెద్దలు సంక్రాంతికి ఒక ట్రెడిషన్ ఏర్పాటు చేసి ఆ ట్రెడిషన్ ప్రకారంగా మనం ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంక్రాంతి మనకి తెలుగువారికి మన ముఖ్యంగా ఆంధ్ర వారికి ముఖ్యమైన పండుగని మనం చెప్పుకోవాలి. ఈ పండుగలో మనం ఒక కుటుంబ సమేతంగా చుట్టాలతో సమేతంగా మనం ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఒక మన ట్రెడిషనల్ గుర్తుపెట్టేది మెయిన్ పండుగ సంక్రాంతి పండుగ. మరి అందరూ కూడా సంక్రాంతిని చాలా చక్కగా జరుపుకొని అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, మనకి పచ్చని పంటలు పండాలని, అందరూ కూడా అభివృద్ధిలో ఉండాలని ఆశిస్తూ ఈ సంక్రాంతి పండుగ అన్నది మన వెస్ట్ ఈస్ట్ గోదావరిలో చాలా ఘనంగా జరుగుతాయి. దీనిలో ప్రత్యేకంగా కోడి పందాలు, ప్రబల తీర్థం, మన విరవైపోయిన మావుళ్ళమ్మ తీర్థం, ఇవన్నీ కూడా చాలా ఘనంగా జరుపుతారు. మీరందరూ కూడా ఈ వారం రోజులు సెలవులు ఇవ్వడం వలన అందరూ కూడా చక్కగా పండుగ జరుపుకొని అమ్మమ్మలు నానమ్మలతో కలిసి చుట్టాలందరినీ కలిసి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ అవర్ స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్స్ and Bhimavaram town members. Beloved management, Wonder Kids management, this festival symbol of our tradition and culture. We have to honor to our culture and tradition for the purpose of Sankranti. Happy Sankranti. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మన వండర్ కిడ్స్ స్కూల్లో అన్ని ఫెస్టివల్స్ బాగా చేస్తారు. అలాగే ఈ సంక్రాంతి సంబరాలు కూడా చాలా బాగా చేశారు. ఫార్మర్స్ కింద, నెక్స్ట్ హరిదాసుల కింద, కోలాటం స్టూడెంట్స్ అందరూ ఫెస్టివల్ కింద బాగా చేశారు. భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న త్యాగరాజస్వామి 107వ ఆరాధనోత్సవంలో భాగంగా శుక్రవారం కొవ్వూరుకు చెందిన డాక్టర్ యనమండ్ల శ్రీనివాస శర్మ గాత్రం అందరినీ అలరింపజేసింది. ఆయన ఆలపించిన భక్తి సంగీతం శ్రోతలను గాన మాధుర్యంతో మంత్రముగ్ధులను చేసింది. త్యాగరాజ కీర్తనలతో పాటు అనేక భక్తి రచనలు పాడి వినిపించారు. 6 రోజుల పాటు జరిగిన ఆరాధనోత్సవాలు ముగిశాయని కార్యదర్శి కారుమూరి ఆదిత్య, గౌరవ అధ్యక్షులు డాక్టర్ గంధం విశ్వేశ్వరరావు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, చెరుకువాడ సుబ్రహ్మణ్యం రాజు, అల్లూరి సాయిదుర్గరాజు, చేకూరి ఝాన్సీ, చెరుకువాడ వెంకట్రామయ్య, కారుమూరి నరసింహమూర్తి, చలబాబు తదితరులు పాల్గొని కళాకారులను సత్కరించారు. निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय
शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये సంగీత ప్రస్తుతం అంటే మీరే జగన్లో ఇంతమంది ఉన్నారు, 50 మంది 40 మంది ఉన్నారు. ఇదే సంగీతం వినేవాడు అనిపిస్తుంది నాకు నిజంగా. 178వ ఆరాధనోత్సవం త్యాగరాజస్వామి వారి ఆరాధన మనం పరంపరించి 178 ఏళ్ళైంది. జీవనంలో త్యాగరాజ భక్త సభ అనేది ఉండేది. తర్వాత దాన్ని త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ చేశాం. ఆ మ్యూజిక్ అకాడమీ అంటే చాలా మంది పట్టలేదు నిజంగా. ఎందుకు ఆ పేరు త్యాగరాజ భక్త సభ వైభవంగా జరిగింది. ఏదో అవన్నీ పెట్టేశారు, బాగుంది. అని చేత ఇక్కడ గత 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చూస్తాం ఇక్కడ కార్యక్రమాలు చాలా సహకరిస్తున్నారు. కానీ జనం మట్లు ఎందుకో కానీ ఇక్కడ రావటం లేదు. బాధ మాకు కూడా కాదు తగ్గిపోయి వాళ్ళు ఎట్టేది లేదు. అక్కడ కూడా ఏదో 100-150 మంది వస్తారు, చదువుకుంటారు. వారి కార్యక్రమానికి ఇచ్చేసి మీకు అందరికీ స్వాగతం, శుభస్వాగతం అని మనవి చేస్తూ వారు మహానుభావులు నిజంగా వాళ్ళు వచ్చింది పవిత్ర మూర్తి నా విశేషం నా విషయంలో మహనీయులు యనమంట వేణుగోపాల శాస్త్రి గారు, వారి కుమారులు శివరామస్వామి గారు. గతించిన వారి పేరిట సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ప్రముఖ న్యాయవాది చేబ్రోలు శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆకివీడు గంగానమ్మ కోడు వీధిలోని చేబ్రోలు చినవెంకన్న ఆధ్వర్యంలో చేబ్రోలు వీరాస్వామి, గోగులమ్మ, వెలివిల్లి నెల్లబాలుడు శశిరేఖ, ముద్దే పుష్పావతి, ఆరేపల్లి కుమారస్వామి, వీరమల్లు పద్మావతి, ఆత్కూరి నాగమణి జ్ఞాపకార్థం సంక్రాంతిని పురస్కరించుకుని యాచకులకు పండ్లు, దుప్పట్లు, నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో అజయ్ గౌడ్, చేబ్రోలు పెద్దిరాజు, నాగులపల్లి అశోక్, వెంకటేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని గీతంస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో విచిత్ర వేషధారణతో అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ సిహెచ్ విజీకే మూర్తి భోగిమంటను శాస్త్రోక్తంగా వెలిగించారు. భోగిమంట చుట్టూ విద్యార్థులు స్కూల్ ప్రిన్సిపల్ సిహెచ్ మధులలితతో కలిసి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ విద్యార్థులు చేసిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో హరిదాసు, సోదెమ్మ, రైతు వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంక్రాంతి విశిష్టతను ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.
నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలిసేనమ్మా నువ్వు సింధు మీద సింధేసి ఉపాధ్యాయులు విద్యార్థుల నడుమ అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా పేరెంట్స్ యొక్క ప్రోత్సాహంతో చాలా మంది విద్యార్థులు హరిదాసుల యొక్క గెటప్లోని, రైతుల గెటప్లోని, ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో అద్భుతంగా వచ్చి సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడం జరిగింది. ఈ సంక్రాంతి రోజున విద్యార్థులు కానీ భోగభాగ్యాలతో సిరి సంపదలతో ఎలా ఉండాలి అన్న విషయాన్ని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ గారైన మధురల్తి గారు చాటదలంగా తెలియజేయడం జరిగింది. సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత ప్రిన్సిపాల్ గారే కాకుండా ఉపాధ్యాయులు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సంక్రాంతి ఈ రోజు ఎలా జరుపుకుంటున్నామో వాళ్ళ జీవితాల్లో కూడా ఆనందాలు భోగభాగ్యాలు అద్భుతంగా ఉండాలని. ఈ సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. మనం భోగి, సంక్రాంతి, కనుమ అని 3 రోజులు జరుపుకుంటాము. సో భోగి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ రోజు మనం చెడు ఏదైతే ఉందో ఆ చెడుని మనం మంటల్లో కాల్ చేయడం అనేది చిత్రంగా తీసుకుని సో మన ఇంట్లో పనికిరాని వస్తువులు ఏవైనా ఉన్నట్టు వాటిని మంటలో వేసి ఇక నుంచి మనతా మంచి జరగాలనే ఉద్దేశంతో భోగి రోజు జరుపుకుంటారు. సంక్రాంతి అంటే సంక్రాంతి అంటే సరికొత్త క్రాంతి. ఇప్పుడు వరకు ఉన్న చెడు ఏదైతే భోగి రోజు మనం మంటలో కలిపేస్తాం కాబట్టి సో సరికొత్త క్రాంతితో మనం జీవితాన్ని ముందుకు సాగించాలని రైతులు జరుపుకునే పండుగ. తయారయ్యారు కూడాను. హరిదాస్ గడప ఒకటి చాలా బాగా చేస్తారండి. రైతుగా మా అబ్బాయి చేస్తాడు. టీచర్స్ కూడా చాలా బాగా పిల్లలకి ట్రైన్ చేసి ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ అవి ఉన్నాయని చెప్పారు. పూర్ణ మేడం అయితే చాలా చక్కగా చెప్తారండి సంక్రాంతి గురించి. నాకు కూడా కొన్ని తెలియని విషయాలు తెలుసుకున్నాను ఈ రోజు. నేను ఇలాంటి సెలబ్రేషన్స్ అన్ని చేయడం వల్ల కల్చరల్ యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవుతాయి స్కూల్లో ఉన్న పిల్లలకి. ఇలాంటి అన్ని ఆధ్వర్యంతో చేస్తున్న మూర్తి సార్కి. భీమవరం వన్ టౌన్లోని జాయ్ అండ్ ప్లే స్కూల్లో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులలో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. ప్రతి సంవత్సరం తమ విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు స్కూల్ నిర్వాహకులు చీడే అమ్మాజీ తెలియజేశారు. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కిండర్ కేర్ స్కూల్లో చాలా
సహజంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి ఫంక్షన్స్ అన్నీ. అమ్మాజీ గారి ఆధ్వర్యంలో, టీచర్స్ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. ముందు ముందు అన్ని ఫంక్షన్స్లో కూడా ఇంకా ఇంకా డెవలప్మెంట్ చూపిస్తారని ఆశిస్తూ అందరికీ మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు. కాలనీలో ఏం చేసిన జాయింట్ కేర్ అమ్మాజీ గారి స్కూల్లో సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. గొబ్బిళ్ళు, భోగిపళ్ళు, హరిదాసులు అంతా కూడా చాలా పద్ధతిగా, చాలా సాంప్రదాయంగా జరిపిస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఇలాగే ఈ స్కూల్ ఇలా ఇంకా వృద్ధి చెందాలని. జాయింట్ కేర్ స్కూల్ స్థాపించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని, మన తెలుగుని మర్చిపోకూడదనే విషయంతో నేను ఒక కాన్సెప్ట్ తయారు చేసుకుని దాంట్లో శ్లోకాలు, పండగలు అన్నీ కూడా ఎలా మన హిందూయిజంలో నడిపిస్తున్నాను. ఇప్పటి వరకు ప్రతి పండగని, కృష్ణాష్టమి అయితేనే, సంక్రాంతి, సరస్వతి పూజ, కార్తీక మాసంలో ఓల్డ్ ఏజ్ హోమ్ తీసుకెళ్ళి పిల్లల్ని పెద్దవాళ్ళతో ఎలా ఉండాలన్నది కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాను. సంక్రాంతి పండగని మా స్కూల్లో ప్రతి పిల్లలు కూడా, పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా వెంకటేశ్వర స్వామి గెటప్లోని నారదుడు, రకరకాలుగా కృష్ణుడు, హరిదాసులు, సోది అమ్మగా చాలా మేకప్లు తయారు చేసి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పంపించడం జరిగింది. వాళ్ళని ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఎంటర్టైన్ చేయటం కూడా జరుగుతుంది. నాకు పేరెంట్స్ సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాళ్ల మండలం కోపల్లెలో బొండాడ డ్రైన్ పై 12 కోట్లతో నిర్మించే 4 లైన్స్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. యువతకు ఆదర్శప్రాయులు స్వామి వివేకానంద. భీమవరం యూత్ క్లబ్ రోడ్లోని నివేదిత విద్యాలయంలో స్వామి వివేకానంద 164వ జయంతి కార్యక్రమంలో పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. రాబోయే ఫిబ్రవరి నాటికి 100% స్వచ్ఛమైన తాగునీరు అందిస్తా. పెన్నాడలో ఓహెచ్ఎస్ఆర్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.